ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు బోధనా పరికరాలను అందించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ముందుకొచ్చారు. కళాశాల అధ్యాపకుల విన్నపం మేరకు ఆయన స్పందించారు. ఆయన సతీమణి పుప్పాల రామ్జీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థిని కావడంతో సామాజిక బాధ్యతగా సుమారు 35,000 రూపాయల విలువైన పరికరాలను అందిస్తున్నామని గట్టి సత్యనారాయణ వెల్లడించారు. కళాశాల అధ్యాపకుల విన్నపం మేరకు ఆయన స్పందించారు. ఆయన సతీమణి పుప్పాల రామ్జీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థిని కావడంతో సామాజిక బాధ్యతగా సుమారు 35,000 రూపాయల విలువైన పరికరాలను అందిస్తున్నామని గట్టి సత్యనారాయణ వెల్లడించారు. విధంగా ఈరోజు జీపీటీలో కూడా నా సతీమణి తరపున ఇవ్వడం కూడా నాకు గర్వకారణంగా అనిపించింది. ఇలా కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ క్యాబిన్లో ఈ వర్షం పడడం వల్ల ఆవిడ రూమ్ పక్కనే కూర్చున్న చోట నీళ్ళు పడడం చూశాను నేను. ఏంటి మేడం అంటే వాళ్ళు పాపం చెప్పారు, మేడం ఏంటంటే ఇది మాకు వర్షం వస్తే ఇబ్బంది జరుగుతూనే ఉందన్నారు. మరి దానికి కారణం ఏంటంటే వెంటనే మేము పైకి వెళ్ళి టెర్రస్ మీద అన్నీ సందర్శిస్తే టెర్రస్ మీద కొన్ని చోట్ల క్రాకులు, అలాగే కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేషను, కొన్ని జాయింట్లు వీక్ అవడంతో లీక్ అవుతుందని నేను గుర్తించి దానికి ఏం చేయాలో నేను సజెస్ట్ చేశాను. అంతేకాకుండా ఈరోజు ప్రొద్దుటే ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధ్వర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి దానికి ఎస్టిమేట్ చేసి చెప్తున్నారట. సో డిపార్ట్మెంట్ వెంటనే దానికి స్పందించి ఆ రిపేర్కి అటెండ్ అవుతే మనం వాళ్ళకే మంచి జరుగుతుంది. కాలేజీ బిల్డింగ్ కూడా స్ట్రాంగ్గా పాడవకుండా ఉండే అవకాశం ఉంటుందని నేను వాళ్ళని వెంటనే అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమైనా వస్తే సమస్య కూడా ఏమైనా ఉంటే నేను కూడా సహాయం అందిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. వాళ్ళు ఆనందపడ్డారు. అలా అందులో భాగంగానే మేము ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ స్టార్ట్ చేసి 100 ఏళ్ళు మన విజయదశమి పూర్తయింది. ఆ సందర్భంగా ఈ శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఈ ఆర్ఎస్ఎస్ సమాజ సేవలో 100 ఏళ్ళనగా ఈ సంచికను తీసుకుని అలాగే వాళ్ళ బ్రోచర్ తీసుకెళ్ళి ఈ యొక్క సమ్మేళనం పార్టిసిపేట్ చేయమని మేము చెప్తే వెంటనే ప్రిన్సిపల్ గారు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నానని చెప్పడం మాకు గర్వకారణం అనిపించింది. అందుచేతే ఆర్ఎస్ఎస్ చదువుకోవడం వల్ల ఆవిడకు ఒక నిజాయితీ వచ్చింది అంటే విలువల సంఘం అని చెప్పడం జరిగితే మేము కూడా దాంట్లో భాగస్వామైనందుకు బీజేపీ నుంచి నేను చాలా గర్వపడ్డాను. అలాగే మిగిలిన హెడ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. ఇదే విధంగా ఈ కాలేజీ అభివృద్ధి పథకంలో మేమే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా తమ వంతు సహాయం చేసుకుంటే తన నెక్స్ట్ జనరేషన్స్కి అలాగే తను మిగిలిన స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ అవుద్దని నేను విన్నవించుకుంటూ విద్యార్థులు ఎక్కువ ముందుకు రావాలని, ప్రభుత్వం కూడా అందులో టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్కి సహాయం అందించాలని, ఎందుకంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ చాలా అవసరం, ప్రాక్టికల్ చాలా అవసరం. దాన్ని ప్రభుత్వం తగిన అధికారులు శ్రద్ధ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారు సుజాత మేడం గారికి, అలాగే బాలనాగమణి గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే వసశ్రీ గారికి, వాళ్ళందరికీ పాపం నన్ను అప్రోచ్ అవ్వడం నా అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళ వెంట ఉంటానని కోరుకుంటూ నేను హామీ ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను.